సో మా గాడ్ ఫాదర్ ఆఫ్ మూవీ అంజు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఈ సినిమా ఇంత సక్సెస్ మీట్ వరకు వచ్చిందంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఫస్ట్ వెళ్ళే మార్క్స్ మీ మీడియా వాళ్ళకే. నేను కానీ రాకేష్ కానీ ఈ పొజిషన్లో ఉన్నామంటే కనుక మీరు ఇచ్చిన సపోర్టే. డే 1 నుంచి సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఇది అందరికీ దక్కే అవకాశం కాదు. ఆ దేవుడు మాకు మీ రూపంలో ఇలాంటి సక్సెస్ ఇచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఉన్నాం. నేను కానీ రాకేష్ కానీ మా ఎంటైర్ ఈ సినిమా పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా మీకు రుణపడి ఉంటాము. ఇంకా రాకేష్ గురించి చెప్పాలంటే మేము ఈ సినిమా ఎమోషనల్ బ్లాక్ బస్టర్ లాగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మాకు అన్ని బాధలే ఉన్నాయి. అయ్యో ఈ సినిమా ఎందుకు స్టార్ట్ చేసామా అని బాధ వరకు వెళ్ళాం. సినిమా రిలీజ్ అవుద్దా లేదా అన్న క్షణం వరకు వెళ్ళాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ రిలీజ్ ఉందన్నప్పుడు డేట్ అనుకున్నప్పుడు డేట్ మాత్రం అనుకున్నాం కానీ ఎవరు డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా వస్తారా ముందు కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఈ డేట్ రిలీజ్ చేయకపోతే కనుక మళ్ళీ ఫిబ్రవరి ఎండ్ మార్చ్ వరకు ఈ సినిమా రిలీజ్ అవ్వదు. ఇలాంటి సినిమా అనుకున్న టైం రిలీజ్ అవ్వకపోతే కిల్ అయిపోతుంది. అలాగే రాకేష్ నేను కూర్చొని టెన్షన్ పడుతూ ఉన్న టైంలో రవీంద్రన్ నా మిత్రుడు ఒక నంబర్ పంపించారు, ఎంతో మాట్లాడండి, చాలా మంచి వ్యక్తి, మీ సినిమాని రిలీజ్ చేస్తారు ఆయన అని చెప్పేసి. ఆయనే దీపార్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సినిమా మిమ్మల్ని ఇద్దరు రిసీవ్ చేసుకొని ఒకటే మాట అన్నారు, నేను రాకేష్ని సార్ ఆయన పరిచయం చేసుకున్నాను, నేను అంజీని పరిచయం చేసుకుంటే మీ పరిచయాలు అవసరం లేదండి, మీ సినిమా గురించి అంతా నేను చూశాను, మీరు కానీ సుజాత గారు కానీ రాకేష్ గారు పట్టిన కష్టాలంతా నేను చూస్తున్నాను, ఈ సినిమా నేను కన్ఫామ్గా రిలీజ్ చేస్తాను, మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి మాట ఇచ్చున్నారు. అండ్ ఎప్పుడు చూస్తారు సార్ సినిమా అని అడిగాం. లేదు సినిమా బాగున్నా రిలీజ్ చేస్తాను, బాగోలేకపోయినా రిలీజ్ చేస్తాను, ఇది నేను మీకు ఇచ్చే మాట అని చెప్పి ఒక మాట ఇచ్చారు. అండ్ ఇంకా లాస్ట్ మినిట్లో సినిమా రిలీజ్ బిఫోర్ చాలా టెన్షన్స్ ఉంటాయి కదా, అన్ని క్లియరెన్స్ తీసుకోవాలి. అలాగే మాకు కొన్ని క్లియరెన్స్ ల్యాబ్ సైడ్ నుంచి కొన్ని టెక్నీషియన్స్కి అంతా పేమెంట్స్ అయి పెండింగ్ ఉంటే మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ నేను రాకేష్ కూర్చొని ఆలోచిస్తాను టైంలో ఏం చేద్దాం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇవ్వకుండా, ల్యాబ్ క్లియర్ అవ్వకుండా సినిమా బయటికి వెళ్ళదు కదా అని ఆలోచిస్తుంటే మళ్ళీ ఒక ఐడియా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పేసి రాకేష్ కూడా చెప్పకుండా నేను ఇలా ఆయన కలిశాను. సార్ ఎంత చేస్తున్నారు కదా, ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే కొంచెం చిన్న పెండింగ్స్ పేమెంట్స్ ఉన్నాయి అని ఒక మాట అడగగానే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి చెప్పండి అని చెప్పేసి ఆయనే మొత్తం నోట్ చేసుకొని వెంటనే వితిన్ అవర్స్లో అందరు క్లియరెన్స్ చేశారు. ఈ సభాముఖంగా ఆయనకి మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు లేరంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు, నేను కానీ రాకేష్ కానీ ఇలా వచ్చి మాట్లాడేవాళ్ళం కాదు. ఇంకా ఆర్టిస్టుల విషయంలో ఈ సినిమాకి రాకేష్ ప్రొడ్యూసర్గా, యాక్టర్గా చాలా కష్టపడ్డాడు. చాలామంది సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడు ఎందుకు రాకేష్తో సినిమా అని అడిగారు. వాళ్ళందరికీ సమాధానం ఈ సినిమా చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ఒక చిన్న సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3 వీక్స్ ఆడడం, 4th వీక్లోకి అడుగు పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. అదంతా పక్కన పెట్టేస్తే ఆహా లాంటి ఒక సంస్థ సినిమాని నచ్చి తీసుకోవడం అనేది చాలా అభినందనీయం అండి. ఆహా టీం అందరికీ మా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారికి చాలా అద్భుతంగా మాట్లాడారు సినిమా గురించి, చాలా థ్యాంక్ యూ. ఎవరెవరైతే థియేటర్లో మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని తొందరలో అనౌన్స్ చేస్తాము. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ అనన్య చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సత్యకృష్ణన్ గారు ఎంత డెడికేటెడ్ ఉంటారో మనకు తెలుసు. ఆవిడ డాటర్ కాబట్టి ఆవిడ చాలా బ్రహ్మాండంగా చేసింది ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన లోహిత్ గారు హీరో ఫాదర్గా రియల్గా ఉండిపోయారు. ఆ ఫాదర్ క్యారెక్టర్లో ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉండేవాళ్ళు. నేను నిజంగా నా ఊర్లో ఎవరో ఆ ఊరు మనిషి అనుకునేవాడిని ఒక్కోసారి. అలాగే నీట్గా కంప్లీట్గా వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డ్రెస్ మార్చేసుకొని ఆ ఊర్లో ఒక మనిషిలాగా ఉండిపోయి ఆ ఊరోళ్ళతో కూర్చొని అక్కడే వాళ్ళతో భోజనం చేసుకుంటూ వాళ్ళ మనిషిలాగా ఉండిపోయారు. అందువల్లనే ఇంత
పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా హెల్ప్ అయిందండి. మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. ఎందుకంటే చాలా రివ్యూస్లో అంతా కూడా లోహిత్ గారి గురించి చాలా బాగా రాశారు. ఎందుకంటే అండి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. కాకపోతే ఆయన ఎందుకు మంచి మంచి క్యారెక్టర్స్ రాలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఈ సినిమా తర్వాత 100% లోహిత్ గారు చాలా బిజీ అవుతారు. ఎందుకంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కిన పర్సన్ ఆయన. ఇంకా మన ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించలేదేమో కానీ వరల్డ్ అంతా కూడా ఆయన గుర్తించింది ఆయన ఎటువంటి నటుడు అనేది. ఈ సినిమాతో ఆయన మంచి నటుడిగా చాలా మంచి పేరు వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే మదర్గా చేసిన డాక్టర్ కీర్తిలత గారు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఒక సీన్లో ఫాదర్ కొడుకుని కొడతా ఉంటే ఎమోషనల్గా ఫాదర్ కానివ్వండి మదర్ కానీ రియల్గా ఊర్లో జరుగుతాయి అలాంటివన్నీ. ఒక కొడుకు పరువు తీసాడంటే ఊర్లో వెంటనే రియాక్షన్ ఇస్తారు కదా, అలాగే ఆ ఇంటికి వచ్చి మామయ్య తిడతా ఉంటే ఇద్దరు ఫాదర్ మదర్ వెళ్ళి కొట్టడం, మదర్ కొడుకు వెనకేసుకురావడం అనేది చాలా రియలిస్టిక్ సీన్స్ అన్నీ. మీలాంటి పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక ఆ సీన్ అలా పండేది కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంకా మై మధు గారు ఎవరనేది చాలామందికి తెలియదండి. బలగం సినిమాతో మై మధు గారు ఎవరనేది సిల్వర్ స్క్రీన్ తెలిసిపోయింది. దానికంటే ముందే మధుకు ముందు మైమ్ అనే ఒక పదం చూసారా, ఆ పదానికి అర్హుడు మై మధు గారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఆయన లాంటి మైమ్ చేసే ఒక పర్సన్ అనేది మనకి ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో తెలంగాణ వాడవడం అనేది మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అలాంటి మైమ్ మధు గారు మన సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మామయ్య క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన తప్పితే ఇంక ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరేమో అన్నట్టు ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది. సో స్పెషల్లీ థ్యాంక్ యూ అండి మీకు. మళ్ళీ మనం కలిసి వర్క్ చేయాలి. మీ డేట్స్ చాలా బిజీ ఉన్నది మాకు తెలుసు, ఆయన వర్క్ చేయాలి. ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే అండి ఆయన సినిమాలో మామయ్య క్యారెక్టర్ ఊర్లో ఉండేది క్యారెక్టర్ కదా, ఓ చుట్ట తాగాలంటే అని చెప్పాం. ఆ చుట్ట తాగాలంటే జనరల్గా ఏం చేస్తారంటే సెట్ ప్రాపర్టీస్ సెట్ వాళ్ళతో మాట్లాడేసి ఏదో దాని లోపల కొంచెం పొగొచ్చేలాగా ఏదో పెడతారు. అలాంటిది అది కూడా కాదు, నాకు లైవ్గా కావాలని చెప్పేసి మాకు కూడా తెలియకుండా ఆ ఊరోళ్ళతో మాట్లాడేసి మరి ఏం ఆకులు కలిపారేంటో తెలియదు, దాంట్లో ఏదో ఆకులు కలిపినట్టున్నారు వాళ్ళు, లేదా ఈయన చెప్పారో తెలియదు, తాగేశారు. అది తాగేసి పాపం ఆయనకంతా కళ్ళు తిరిగిపోయి పడిపోతే లిటరల్గా ఒక 1 hour 2 hour టెన్షన్ పడ్డామండి. ఏమైందా అనేది. కళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు, ఏమైందో తెలియదు. అందరు కంగారు పడుతూ ఉన్నాం. ఒక మంచం పైన పడుకోబెట్టేసి అందరూ ఒక గాలి కొడుతూ ఉన్నారు, గాలి విసిరేస్తూ ఉన్నారు. అటువైపు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా ఏమైపోయిద్దని అతని టెన్షను, ఆ రోజు షూటింగ్ అప్సెట్ అయితే నేను టెన్షను. అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఆర్టిస్టు ఎంతో ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్టు అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది, నేను అలా పడిపోయారేంటా అని చెప్పేసి ఎంత బాధపడ్డాము. ఆ ఊర్లో అందరూ కూడా అంత కంగారు పడ్డా ఉన్నారు. అంత పర్ఫెక్ట్గా చేస్తారు ఆయన ఒక సీన్ అంటే కనుక. ఇంకా అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మెయిన్ మా రమేష్ గారు, అలాగే సుజాత గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలాంటిదంటే అండి, సినిమా అంతా ఒక ఎత్తు అయితే 2 సీన్స్ ఉంటాయి. ఆ 2 సీన్స్లో ఎంటైర్గా హీరోకి, హీరోయిన్కి, ఫాదర్కి, డైరెక్టర్కి ఎలాంటి ఒక అప్లాస్ రావాలో అవన్నీ 2 సీన్స్లో మీరు కొట్టేసిపోయారు. ఫస్ట్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈ కథ అనుకున్నప్పుడు అండి ఈ సీన్స్ లేవు. నేనే ఫోర్స్ఫుల్గా లేదు సినిమా అంతా ఎమోషనల్గా వెళ్తూ ఉంది కదా, ఒక ఎంటర్టైన్మెంట్గా 2 సీన్స్ ఉండాలి అని బలవంత పెట్టాను. దాంతోపాటు సుజాత ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ లేదు సుజాత చాలా బిజీ ఆర్టిస్ట్ కదా, వద్దు అనుకున్నాడు తమ్ముడు రాకేష్ కూడా. లేదు సుజాత లాంటి ఒక వండర్ఫుల్ యాక్ట్రెస్ సినిమాలో ఉండాలి. అండ్ వాళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో ముందు సినిమాలో ప్రియదర్శి అండ్ సుజాత కాంబినేషన్లో వచ్చిన ఏదైతే సీజన్ సేవ్ ద టైగర్స్ 1 రిలీజ్ అయిపోయింది అప్పుడే. సో చాలా ఇద్దరి మధ్య కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది కదా, మనకి బిజినెస్ కూడా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే ప్రియదర్శి గారు అవైలబుల్ లేకపోవడం, దానికంటే కూడా ప్రియదర్శి గారు చేస్తే బాగుంటుంది పక్కన పెట్టేస్తే రమేష్ గారు చేయడం వల్ల ఆ క్యారెక్టర్కే చాలా హైప్ వచ్చిందండి. ఎప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ షాట్లోనే రమేష్ గారు మీరు వస్తున్నప్పుడు సైకిల్ పైన వస్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. అండ్ ఎంటైర్గా మీరు వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ వరకు నవ్వుతున్న ఆడిటోరియం అంతా కూడా. ఇదే థియేటర్లో పొలిటికల్ షో వేస్తామండి. హరీష్ రావు గారితో పాటు
ఇది యాక్చువల్గా ఒక 100 కెపాసిటీ థియేటర్, 300 మంది వచ్చారు. అందరికి చైర్లు వేసి కింద కూర్చోబెట్టి సైడ్లో కూర్చోబెట్టి సినిమా చూస్తే అప్పటిదాకా ఎమోషనల్గా ఉన్న ఆడిటోరియం అంతా కూడా మీరిద్దరు రావడంతో మొత్తం అందరూ హిలేరియస్గా నవ్వడం స్టార్ట్ చేశారు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దాంతోపాటు కమర్షియల్ థియేటర్స్లో కూడా మీరిద్దరు వచ్చిన 2 సీన్స్ బాగా వర్కౌట్ అయిపోయినాయి. ఇక మీదట ఫ్యూచర్లో బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల గారు, అలాగే బ్రహ్మానందం గారు, హేమ గారు ఎలా చేశారో మీ ఇద్దరు కాంబినేషన్లో చాలామంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రాసుకుంటారు. మీ ఇద్దరు కాంబినేషన్లో సీన్లు చేస్తే బాగుంటుంది అనేది అంత బిజీ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా అలాగే సినిమాలు యాక్ట్ చేసిన మా శివ, అలాగే కర్తానందం గారు కానివ్వండి, నవీన్ గారు కానివ్వండి, మా అంజి గారు కానివ్వండి, అందరు ఎవరి కాళ్ళు. ఇంకా రచ్చరవి గారు అంటారని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన పేర్లోనే ఉంది రచ్చ అనేది. నన్ను మీరు క్షమించాలి, ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఏంటంటే, ఒక క్యారెక్టర్ అమాయకుడు విలేజ్ నుంచి ఊర్లోకి వస్తాడు. ఊర్లోకి వచ్చిన తర్వాత, సిటీకి వచ్చిన తర్వాత సిటీలో 70-80% దొంగనా కొడుకులు ఉంటారు. అలాంటి ఒక దొంగనా కొడుకులు నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మోసపోయాను. అలాంటి ఒక దొంగ క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు రచ్చరవి గారి పేరు చెప్పగానే నేను వెంటనే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే మీరు అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా బ్రహ్మాండం చేస్తారు. మీరు కనిపించగానే ఫస్ట్ ఓపెనింగ్ ఆ సన్నీ కనిపిస్తారు, దాని తర్వాత కెమెరాలో ప్యాన్ చేయగానే మీరు కనిపించగానే ఆ జనాలందరూ నవ్వారు, పర్ఫెక్ట్గా దొంగ క్యారెక్టర్లా ఉంది అని చెప్పేసి. నిజంగా అలాగే చేశారు. దాంతోపాటు కృష్ణ భగవాన్ గారు, మీ ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిపోయింది. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా అలాగే ఒక 2 సీన్స్ అయినా కూడా రికగ్నైజేషన్ అయ్యే క్యారెక్టర్ మన రాజు గారిది. ఫర్దర్గా నెక్స్ట్ సినిమాల్లో కొంచెం పెద్ద క్యారెక్టర్స్ రాసుకుంటాం మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరిని మిస్ అవ్వాలి అనుకుంటున్నాను. అలాగే సారీ మదర్, అత్త క్యారెక్టర్ చేసిన మాధవి గారు చాలా థ్యాంక్స్ అండి, బాగా చేశారు. అలాగే మా చిన్నప్పటి హీరోయిన్ చాలా బాగా చేసింది. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. ఒకరోజు పెద్దమూడి వీళ్ళ ఫంక్షన్ పిలిస్తే వెళ్తే ఎంతోమంది ఫోన్లు చేశారు నాకు, అమ్మాయితో ఇంటర్వ్యూ కావాలి మాకు అని చెప్పేసి, చాలామంది ఛానల్స్ వాళ్ళు ఫోటో కావాలని చెప్పేసి. సో చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు. ఫస్ట్ ఓపెనింగ్లో ఒక సినిమాకి జనరల్గా చైల్డ్ ఎపిసోడు 5-10 నిమిషాలు పెడతారు. ఒక 20 నిమిషాలు దాటిందంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఈ సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ 20 నిమిషాల పైన ఉంటుంది. ఆ 20 నిమిషాలు చాలా బ్రహ్మాండం చేశారంటే కనుక మీ ఇద్దరు కాంబినేషన్, నువ్వు కానివ్వండి రోషన్, ఇద్దరు కలిసి చేసిన ఆ సీక్వెన్స్లన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోషన్ కూడా చాలా బాగా చేశాడు, చిన్నప్పుడు ఈ చోటా కేసీఆర్ క్యారెక్టర్. తనకు కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఈ సినిమాకి వర్క్ చేసిన చరణ్ అర్జున్, నేను డే 1 చెప్తా ఉన్నాను, చరణ్ అర్జున్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పేసి. ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రతి చోట మేము డిస్కస్ చేసినప్పుడు కూడా సినిమా రిలీజ్ తర్వాత 3 గురించి రాస్తారు. ఒకటి చరణ్ అర్జున్ మ్యూజిక్ గురించి, చరణ్ అర్జున్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. అదే నిజమైంది. చరణ్ అర్జున్ గారు ఈ సినిమాకి లేకపోతే కనుక ఈ సినిమా ఈ రేంజ్కి వచ్చేది కాదు. చరణ్ అర్జున్ గారి కృషి, చరణ్ అర్జున్ గారి లిరిక్స్, చరణ్ అర్జున్ గారి వాయిస్ ఈ సినిమా చాలా ప్లస్ అయింది. చరణ్ అర్జున్ గారికి పత్రికాముఖంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మళ్ళీ మనం కలిసి వచ్చేయాలి సార్. అలాగే మధు గారు, బలగం సినిమాకి వర్క్ చేసిన ఎడిటర్ మధువే కావాలని చెప్పేసి నేను పట్టుబడ్డాను. వెంటనే తమ్ముడు యాక్సెప్ట్ చేశాడు, లేదు అలాంటి ఒక పాజిటివ్ హ్యాండ్ కావాలనే అని చెప్పేసి. ఈ సినిమాకి మధు చేసిన కృషి చాలా అభినందనీయం అండి. ఎక్కడ కూడా చాలా సినిమాలకి చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది, థియేటర్లో చూస్తూ ఉంటాం కదా మనం, వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఈ సినిమాకి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎవరు వెళ్ళకుండా బయటకి కూర్చున్నారంటే అది ఓన్లీ ఎడిటర్ మధు గారి వల్లనే. ఎందుకంటే ఎక్కడా ఒక ల్యాగ్ లేకుండా, ఒక అన్నెసరీ షాట్ లేకుండా కరెక్ట్గా ఎంతవరకు ఏ మోతాదులో ఉండాలో, అది కామెడీ సీన్ అన్నా కూడా ఎంతకంటే అవసరం లేదన్నయ్య కట్ చేద్దాం అని నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి ఎడిటర్ మధు గారు. అలాంటిది మధు గారు ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ మధు గారితో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన, నాతో పాటు చేసిన మా కెమెరామెన్ వెంకట్, అలాగే మా నాగార్జున, అర్జున్, విశ్వ, వీళ్ళందరూ చాలా కృషి చేశారు. ఫైనల్గా మా సినిమాకి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, కో డైరెక్టర్ రామారావు గారు, హేమంత్ గారు, నాగరాజు గారు, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న మా గణేష్, అలాగే మాకు పోస్ట్ ప్రొడక్షన్ సారథి స్టూడియోస్ చాలా అద్భుతంగా ఎడిటింగ్ దగ్గర నుంచి డబ్బింగ్, రీ రికార్డింగ్, మిక్సింగ్ అంతా కూడా డిఏ అంతా అక్కడ చేసాము. అలాగే
జిఎం బాలా గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నానండి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మిస్ చేసి ఉంటే దయచేసి క్షమించాలి. అందరికీ థ్యాంక్ యూ. ఇంత పెద్ద స్పీచ్ ఇస్తారని తెలియదండి నాకు నిజంగా. ఒక నిమిషం వేదిక మీదకే ఉండాలి. అంటే ఫస్ట్ టైం మాట్లాడరు, ఎప్పుడు కూడా సభాముఖంగా ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదు. సార్, మాది కోరిక అనుకోకపోతే గ్రేట్ ఇండియా మూర్తి గారు దయచేసి వేదిక, నేను ఒక చిన్న అంటే మాలాంటి వాళ్ళు సత్కారం చేసుకునేంత స్తోమత మాకు లేదంటారా? ఇంకా అయిపోయింది కథ, మీరు రావాలి, ఇక వేదిక మీదకి రావాలి. మా ఆశ, మా కోరిక, ఒక కళాకారుడు కోరికను కాదనకూడదు. ఈ వేదిక మీదకి రచరవి గారిని, అదేవిధంగా తాగుబోతు రమేష్ గారిని, లోహిత్ కుమార్ గారిని, మధు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్, మీకు సన్మానం చేస్తే టోటల్ ఉన్నటువంటి జర్నలిస్టులకు చేసినట్టే. అందరికి చేసేంత స్తోమత నాకు లేదు కాబట్టి మీకు చేస్తున్నాను. ప్లీజ్ వేదిక మీదకి రండి. తర్వాత రచ్చరవి గారి అమూల్యమైన ప్రసంగం ఉంటుంది. నా వెయిటింగ్ రచ్చరవి గారి గురించే తెలుసు. తిరుపతి నుంచి వచ్చింది, దేవుడి మా కళాకారులకు సార్, అసలు నాకు దీంతో ఏ సంబంధం లేదు. ఆయన 1-2 సార్లు రమ్మంటే వచ్చాను నేను. సో ఇలాంటిది ఉంటుందంటే అసలు రాకపోదును. ఇంకోసారి పిలిచినప్పుడు ఇలాంటివి లేకుండా ఉంటేనే వస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రచ్చ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను, ప్లీజ్. ఇద్దరా రచ్చ అంటే నా లైఫ్లో అది. నువ్వు సాయంత్రం దాకా నీ వయసు అయిపోయేదాకా కొడుతూనే ఉంటావు. అయిపోయేదాకా అంటున్నాడు. లవ్ యూరా తమ్ముడు స్కూల్ పోలే. తమ్ముడు స్కూల్కు పోనట్టున్నది అలా. సరే, ఎమోషనల్ బ్లాక్ మాస్టర్, అదే తెలుగు స్పెల్లింగ్లు ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఇది సక్సెస్ మీటు. కొందరు వారం రోజులకు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని, అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరినీ కలెక్ట్ చేసి అందరికీ ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు, అలాగే కార్యకర్తలకు ముఖ్యంగా, అలాగే సినిమా నటులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రవణ, దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా. అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు, కానీ లేటెస్ట్గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వాడి ప్లాన్. ఎందుకంటే తమ్ముడిని నేను మీ అందరికీ చెప్పాలంటే నేను కొద్దిగా సుదీర్ఘంగానే చెప్తా. అంజనా, మీరు చెప్పింది ఇందాక తమ్ముడు అన్నాడు కదా, స్పీచ్ ఇస్తాడని అనుకోలే అన్నాడు. ఇది స్పీచ్ కాదన్న, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ పేరు పేరున మర్చిపోకుండా, పేరు పేరున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే విధానంలో అంజన్న మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి చెప్పిండు. కాబట్టి అంజన్న, మీ బాధ్యత, మీరు దర్శకులుగా, క్యాప్టెన్ ఆఫ్ షిప్గా సినిమానే కాదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా గ్రాండ్గా చెప్పిళ్ళు. అది లవ్ యూ. దాని తర్వాత తమ్ముడిది నాది పరిచయం ఏంటంటే, మీ అందరికీ చెప్తా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా వన్స్ మోర్ ప్లీజ్ చేసేటప్పుడు మూర్తి అన్న, నేను, మీ అందరం చేసేటప్పుడు రాకేష్ కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా వరంగల్లో మాకన్నా ముందు హైదరాబాద్ సిటీకి వచ్చింది తనే. మాకన్నా ముందు మేము వరంగల్లో ఈవెంట్లు చేసుకుంటూ అక్కడ ఏదో ఉద్యోగాలు అవి చేసుకునే క్రమంలో అక్కడ ఒక గోకుల్ ఛానల్లో, దాని తర్వాత మా టీవీలో ఇలా మాకు వేదిక, మేము జెమినీ ద్వారా వన్స్ మోర్ ప్లీజ్ చేశాం. కానీ
వాడికి ఆఫర్స్ అందిపుచ్చుకోవడంలో ఫస్ట్ రాకేషే ఉన్నాడు. అది గోకుల్ ఛానల్లో కావచ్చు, అది మా టీవీలో కావచ్చు. వాడిని వెళ్ళి కలవడానికి తమ్ముడు చేస్తున్నప్పుడు రాకెట్ రాఘవన్నతోటి కలిసి గోకుల్ ఛానల్లో చేసేది. ఖైరతాబాద్ పోయి కలిసి వచ్చిన తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నారని, నాకు కూడా ఏదైనా ఆపర్చునిటీ చూడు అని. ఆ టైంలో మా పరిచయం. నేను రాకేష్ను చూసిన క్రమంలో జయలక్ష్మి అమ్మ పేరు అంతేగా, జయలక్ష్మి తనయుడు జయలక్ష్మి ఉన్నది. తల్లి తండ్రి తానే పెంచే ఒక కొడుకును చూసా. నేను చూసిన నా రాకేష్కు ఖచ్చితంగా నేను బాగా చెప్పాలంటే వానికి కొనుక్కోవడానికి కూడా చెప్పులు లేని కాలంలో నేను వాడిని చూసా. ఆ కాలంలో ఒక మైక్ ఇస్తే చాలు స్టేజ్ దగ్గరికి వెళ్ళి నా మిమిక్రీ నేను చేసుకుంటా అని చెప్పి అవకాశాల కోసం ప్రూవ్ చేసుకోవడానికి వాడి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బాడీ లాంగ్వేజ్ తోటి, అలాగే వాళ్ళందరితోటి పని తీసుకునేదాన్ని కావచ్చు, పని దొరకపట్టుకోవడంలో కావచ్చు, అందిపుచ్చుకోవడంలో కావచ్చు, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, ప్లాన్ చేయడంలో కావచ్చు, దాని ఆచరణలో పెట్టడం కావచ్చు, సక్సెస్ కొట్టడంలో కావచ్చు, రాకేష్ గానికే గుర్తింపు. ఎందుకంటే మేమందరం చెప్తున్నాం కదా, ఒకడు అవకాశం అమ్మాయి ఇలా అవకాశం దొరికింది చేసినాం అయిపోయింది అని పోయి పడుకుంటాడు. అమ్మాయి రిలీజ్ చేసినాం సంతోషం అయిపోయిందని ఒకటి పడుకుంటాడు. అమ్మాయి మొత్తానికి అయితే పిడా వదిలింది అనుకుంటాడు. తమ్ముడు నువ్వు ఇందాక కూడా చెప్పినావు యుద్ధం చేసిన నువ్వు మళ్ళీ దాన్ని రైట్ చేస్తా. నువ్వు లైఫ్లో ఎప్పుడూ యుద్ధం చేయలేదురా. నిన్ను నువ్వు చెక్కుకుంటూ, నిన్ను నువ్వు వెతుక్కుంటూ, నిన్ను నువ్వు